పదాలు అర్థం చేసుకోండి. ఉదాహరణకు చూడండి, లాక్టో అంటే మిల్క్, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టో, ఇట్లా అర్థం చేసుకుంటూ చదువు. ఎంటరిక్ ఫెర్మెంటేషన్, ఎంటర్ అంటే ఏంటి అంటే సో ఇంటెస్టైన్లో జరిగే ఫెర్మెంటేషన్, ఇది మీకు అర్థమవుతే అది గుర్తుంటుంది. జియో, ఎర్త్, సో జియోకి అంటే ఎర్త్కి సంబంధించింది అని మీకు అర్థమవుతుంది. ఇలా పదాలు అర్థం చేసుకుంటూ చదవండి. తర్వాత నెక్స్ట్, ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు చదవద్దండి. సబ్జెక్టు భయం లేకుండా చదవండి, వీటి వల్ల కూడా మీకు బాగా ఉంటుంది. సో యోగా చేయండి, బాగా గుర్తుంటుంది. తర్వాత టీచర్స్ సాయం తీసుకోండి. ఫైనల్గా సబ్జెక్టు నిపుణులను అడగండి, లేదా మాలాంటి ప్రొఫెషనల్స్ని సలహా తీసుకోండి, దానివల్ల కూడా మీకు గుర్తుంటుంది. కొంత విరామం తీసుకోండి. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఇవన్నీ ఎక్స్ట్రా టిప్స్ అండి, అంటే ఎక్స్ట్రాగా మీరు చేయాల్సినటువంటివి. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, ప్రాక్టీస్. దీనివల్ల ఏమవుతుంది అంటే స్వల్పకాలిక మెమొరీ కాస్త దీర్ఘకాలిక మెమొరీగా వెళ్ళిపోతుందండి. ఇవన్నీ స్టడీ టిప్స్. ఒకదానితో ఒకటి ఫైనల్గా ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ చదవండి, దీనివల్ల మీకు బాగా గుర్తుంది.